ఇండియన్ బ్లాక్బెర్రీ, దీన్ని నేరేడుపండు అని కూడా అంటారు. ఇది భారతదేశం మొక్క. భారత్ నుండి దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాకు వ్యాప్తి చెందింది. పండులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, అజీర్తి, విరేచనాలకు మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా కాలేయ వ్యాధులకు మందుగా పనిచేస్తుంది. దీని రసాలు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. సాధారణంగా దీనిని పండిన వెంటనే తినవచ్చు. అలాగే దీనిని జ్యూస్, జెల్లీ, జామ్లను తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. దీనిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీనిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. దీనిలో శరీరానికి కావలసిన కాల్షియం, ఇనుము ఉంటాయి. అలాగే విటమిన్ సి పుష్కలంగా కూడా ఉంటుంది. అంతేకాదు దీంట్లో ఫోలేట్, విటమిన్ బి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. డయాబెటీస్, అతిసారం వంటి సమస్యలకు దీనిని ఉపయోగిస్తారట. ఇది రక్తంలో చక్కెరను 30% తగ్గించును. నేరేడు పండు కాలేయ వ్యాధులు, క్యాన్సర్ను నివారించడానికి సహాయపడును. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ దీనికి కారణమట. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం మరియు ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులను నివారించడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాదు ఇది బ్లడ్ను ప్యూరిఫై చేయగలదు. పండు మాత్రమే కాదు, ఆకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి దంతాలు, చిగుళ్లను బలంగా తయారు చేస్తాయి. ఆకులను, పండును మౌత్ వాష్, నోరు ఫ్రెష్ చేసే గార్గిల్ కోసం, చిగురువాపు లేదా చిగుళ్లలో రక్తస్రావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ పండ్లను జామ్, మిఠాయిలుగా కూడా తయారు చేస్తారు. పండిన పండ్లను వైన్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. వెనిగర్ తయారీకి పండని బెర్రీలు ఉపయోగిస్తారు. పండినవి వైన్ తయారీకి ఉపయోగిస్తారు. పండు మాత్రమే కాదు, చెట్టు మొత్తం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.